ఆసీనులైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. పార్లమెంట్ సభ్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు భాష దినోత్సవం కోసం ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు, పండితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అంటే మాతృభాష గురించి మాట్లాడుకోవాలి అంటే మన భాష గురించి మాట్లాడుకోవాలంటే మన తెలుగు గురించి, మన మాతృభాష గురించి మాట్లాడుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పేం కాదు. దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయట్లేదనే దుస్థితికి మనందరం చేరిపోయాం. మన భాష గురించి, మన భాష మీద మక్కువ కానీ మమకారం కానీ చూపించడమే పాపం, నేరం అయిపోయింది. దానికి కారణం మనలోని భయం. అది గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతకుముందు ఎవరైనా సరే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక ప్రభుత్వానికి కాదు, కానీ ఏ ప్రభుత్వానికైనా సరే బాధ్యత ఆంగ్లం ఇది ఒక సమాజంలో ఉన్న సమస్య అంటే ఆంగ్లం మాట్లాడకపోతే తప్ప వాళ్ళకి ప్రతిభావంతులు కాదు, మేధస్సు లేదనే ఒక దుస్థితికి మనం అందరం ఒక ఆలోచన ధోరణి చేరిపోయింది. దీనిని కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్కరు బదులు కొడుతూ వచ్చారు. మనకి తెలుగు వ్యాకరణంగా నేర్చుకోవాలంటే బాగా బాధాకరమైంది ఏంటంటే, స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ తెలుగు అధ్యాపకుల్ని వెటకారం చేయటం, సరైన తెలుగు మాట్లాడుతుంటే దానివల్ల ఏదో ఒక కామెడీ, ఒక వినోదం కలిగించే విధంగా ఉంది తప్ప నిజంగా తెలుగు భాష తాలూకు ఔన్నత్యం కానీ దాని గొప్పతనం కానీ అది చాలా పాపులర్ దీంట్లో తగ్గిస్తూ వచ్చాం. మనం అక్కడ మనందరం కూడా దీంట్లో బాధితులమే. కేవలం పోయిన ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, మనలో ప్రతి ఒక్కరికి మన భాషని గౌరవం చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది నిజంగా చాలా దుస్థితి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనం నిజంగా గిడుగు వెంకటరామమూర్తి గురించి, వారి గురించి ఎంతమందికి ఇప్పుడున్న వర్తమాన ఈ కంటెంపరీ గ్రూప్ తెలియకపోవచ్చు యువతకి. ఆయన గురించి చదివినప్పుడల్లా ఎంత కదిలిపోతుంటే, అసలు ఉదాహరణ చెప్పాలంటే గిడుగు రామమూర్తి గారు అసలు తెలుగు పండితులు కాదు. ఆయన ఇంగ్లీష్ టీచర్. ఆయన హిస్టారియన్. ఆయన విద్యార్థులకి హిస్టరీ, ఆంగ్లం నేర్పించిన వ్యక్తి. ఆయన తెలుగు భాష మీద అసలు ఆయన దృష్టి పెట్టలేదు. కానీ హిస్టరీ దీంట్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఒక ప్రత్యేకమైన ఒక కలిపిన ఒక భాష పత్రాలు ఉంటే ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది దీన్ని మరుగైపోయిన భాష, ఇది ఎవరు చదవలేరు, దేవతల భాష అంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని ఆయన మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని పర్లాకిమిడి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా ఆయన పరిశోధకుడు. అలాగే గిడుగు వెంకటరామమూర్తి గురించి చెప్పాలంటే ఆయన మామూలు పోరాట యోధుడు కాదు. ఆయన ఏదో మనం కూర్చోబెట్టి మనకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళినోడే కాదు, ఆయన తెలుగు కోసం, తెలుగు జాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి. ఎవరైతే తనకు అండగా నిలబడ్డారో పర్లాకిమిడి మహారాజు గారిని ఆయనతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తి. అంటే అంత తపన పడిపోయే వ్యక్తి. ఈ రోజున మనం గిడుగు వెంకటరామమూర్తి గురించి, మనం రామమూర్తి గారి గురించి తెలుగు భాషని వాడుక భాషలో తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి. సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని. ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి, అసలు టోటల్గా ఎవరు కలవకూడదు, సవర్లతో కలవలేము, కొండ జాతి వాళ్ళతో పని లేదు, ఈ కుల వివక్ష చాలా పీక్స్లో ఉన్న దశలో, అలాంటి సమయంలో ఆయన సవర్ల కోసం తపన పడి, సవరులు దోపిడీకి గురవుతున్నారు సవర సమాజం, వారి దోపిడిని అరికట్టడం కోసం వాళ్ళకి ఎవరికైనా మన మైదాన ప్రాంతం నుంచి వచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎంత ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు, ఎంత దోపిడీకి గురవుతున్నారు ఆయన వాళ్ళకి తెలియట్లేదని చెప్పి వాళ్ళ మీద ఉన్న మక్కువతో ఆయన సవరణకి అర్థం చేయడానికి వాళ్ళు జరుగుతున్న దోపిడీకి ఆయన సవర భాష నేర్చుకొని మరి వాళ్ళ వ్యాకరణం, పుస్తకాలు ఇన్ని కృషి చేశారు.
అలాంటి వ్యక్తి, అలాంటి మహానుభావుడు. అలాగే ఆయనకి ఎవరికైతే అండగా ఉన్నారో తెలుగు భాష కోసం, లేదంటే మనకి ఈ వరిసాలో కలిసిపోతుంది పర్లాకిమిడి, నేను విడిపోవాలి, నేను చెప్పి మేము ఆంధ్రాలోనే ఉండాలని ఒక ప్రయత్నంతో ఆయన చేసిన ప్రయత్నం పర్లాకిమిడి మహారాజు వారి కోపానికి కారణమైంది.